హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ కృష్ణయ్యనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే చాలా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మాకు డాట్స్ చూపించడం వచ్చింది, క్రాస్ బెల్ట్ కూడా చూపించారు కదా, ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేయాలి, ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ ప్లస్ గుర్తు ఎలా వస్తుంది, ఈ ప్లస్ గుర్తు కొన్ని మీరు చెప్పిన మెథడ్లో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా తీసుకున్నా, హ్యాండ్స్ కరెక్ట్గా తీసుకున్నా ఎంతో కొంత పైకి అయితే వెళ్తుంది. అది వెళ్ళకుండా మేము ఏం చేయాలి, మంచి టిప్పుతో ఒక వీడియో చేయండి అని అయితే సబ్స్క్రైబర్స్ అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఒక మంచి వీడియోని అయితే తీశాను, మీకు పంపిస్తాను, మీకు పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో మీకు ఎలాంటి పాయింట్స్ ఉంటాయంటే, బిగినర్స్ ఈజీగా చిన్న చిన్న టిప్స్తో ఫిట్టింగ్ ఎలా చేయాలి అనేది మీకు ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. అలాగే నెక్ చూడండి, ఇంత నీట్గా మనకు హెమ్మింగ్ అనేది అసలు బిగినర్స్కి రాదు. ఇక్కడ కూడా ఫోల్డింగ్స్, అన్ని ఫోల్డింగ్సే వస్తుంటాయి. చూడండి మన నెక్ ఫిట్టింగ్ ఎలా ఉంది, నెక్ వేసినప్పుడు ఇలా నీట్గా మనకు ఫోల్డింగ్స్ లేకుండా హెమ్మింగ్ ఎలా వచ్చింది, ఎలా వస్తుంది, ఎలా వేస్తే ఇలా వస్తుంది అనేది నేను పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు బాగా అర్థమైంది అనుకోండి, నాకు హై పాయింట్స్ ఇవ్వండి అండ్ లైక్ కూడా చేయండి. ఇది నేర్చుకుంటారు వేరే వాళ్ళు అనుకుంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎందుకంటే మనకు వచ్చింది మనకే కాకుండా ఒక 10 మందికి పంచితే అది దానికి ఫలితం కూడా ఉంటుంది, చెప్పిన నాకు కూడా ఫలితం ఉంటుంది. ఇంకా నేర్చుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి రావాలి అంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వైరల్ చేసి అండ్ సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా, ఇంత నీట్గా బిగినర్స్కి ఇలా నీట్గా ఎలా చేయాలి నెక్ అనేది నేను పెట్టాను. అండ్ ఇది పర్ఫెక్ట్గా మనకు ఈ చంక అనేది కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా కుట్టు, అండ్ ఇక్కడ కూడా ఎంత నీట్గా ప్లస్ గుర్తు ఇలా వచ్చింది కదా, అలా రావడానికి ఎలాంటి టిప్స్ వాడినో ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో మీకైతే ఇచ్చాను, చూడండి. అలాగే హ్యాండ్ అనేది ఇక్కడ నుండి ఇలా లాగుకుంటూ పైనకి ముడతలు వస్తాయి, కింద టైట్గా ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను చెప్పాను. అలా రాకుండా మంచి హ్యాండ్కి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు, ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసేటప్పుడు అనేది టోటల్ వీడియో, ఫిట్టింగ్ వీడియో అండ్ నెక్ వీడియో, హ్యాండ్స్ ఎలా కుట్టాలి అనేది మీకు క్లారిటీగా నేను ఇచ్చాను. మీరు తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, జై శ్రీకృష్ణ. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. చూడండి, ఎక్కడైతే మనం ఫిట్టింగ్ చేసుకుంటామో అక్కడి వరకు ఈ 4 కరెక్ట్గా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ డాట్ తీసుకోకపోయినా కానీ మన క్రాస్ బెల్ట్ ప్రకారము ఇది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఈ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇది. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మనం ఇక్కడ సైడ్ తీసుకోవద్దు. అంటే ఒకవేళ మనకు బ్యాక్ పార్ట్ ఎక్కువ సైజ్ వస్తే ఈ పార్ట్లోనే చూసుకోవాలి, ఫ్రంట్ కూడా ఈ పార్ట్లోనే చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ కనుక మనం కట్ చేసినాం అనుకోండి, చంక అంటే ఆమ్ రౌండ్ అనేది పెరుగుతుంది. మనం కరెక్టే ఆమ్ రౌండ్ కట్ చేసుకున్నాము అయినా కానీ మనకు చంక కింద ముడతలు వస్తున్నాయి, అది ఎక్కడ పొరపాటు చేసాము అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ పొరపాటు అయితే చేస్తున్నాం. అది ఎవరు చేస్తున్నారంటే బిగినర్స్ చేస్తున్నారు. సో ఎప్పుడు కానీ ఒకసారి మనం ఆమ్ రౌండ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా తేడా వచ్చిందని మళ్ళీ ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటే బ్లౌజు మొత్తానికి మోసం అవుతుంది. ఓకేనా? అయితే మనం ఏం చేస్తామంటే చూడండి, మీ అందరికీ ఒకటే డౌట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది, మనం 4 పార్ట్లు కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తేడా అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది, ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది. ముందు పార్ట్ ఎందుకు పైకి వెళ్ళిపోతుంది అంటే, ఈ ముందు పార్ట్ క్రాస్ కటింగ్ కదండి, అయితే ఇది సాగుతుంది. అంటే మీరు ఇట్లా కుడుతుంటే ఇది సాగుతుంది అనమాట. ఇలా సాగి మనకు ఇలా ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేస్తే ఏమవుతుంది, ఇంత తేడా అయితే వస్తుంది. చూడండి, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది. అయితే అలా కాకుండా మీరు ఏం చేయాలంటే నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం కరెక్ట్గా తీసుకున్నాం, ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది. అయితే మనకు బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనకు ఈ పాయింట్ ఉందో చూడండి,
ఇలా ఎక్కడైతే మనకు కచ్చక ఉంటుందో ఆ కచ్చక దగ్గర మీరు ఈ విధంగా ఒక్క స్టిచ్ కదలకుండా ఇలా వేసుకోండి. ఓకే, ఇది బిగినర్స్కి చెప్తున్నానండి, ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. ఇలా మీరు ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ చూడండి, మీరు కరెక్ట్గా ఎక్కడైతే మీకు ప్లస్ పాయింట్ ఉంటుందో అక్కడ మీకు మూల కుట్ట అనేది గట్టిగా అయిపోయింది, మీకు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి కానీ కింద నుండి కానీ ఎక్కడి నుండి అయినా సరే మీరు స్టిచ్ వేసుకోవచ్చు. అప్పుడు మీకు అస్సలు కదలదు, ప్రాబ్లం అయితే అస్సలు రాదు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మీరు చూడండి, ఇలా స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఇలా స్టార్ట్ చేస్తారు. ఇలా స్టార్ట్ చేయడం పొరపాటు. మనం పెట్టుకోవడం ఎప్పుడు కానీ ఇలా స్ట్రైట్ గానే పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ని ఎక్కడి వరకు మనం పెట్టుకుంటున్నామో అక్కడి వరకు ఈ విధంగా మనం ఒక్కొక్క మార్కింగ్ పెట్టుకుంటూ ఇలా అయితే కుట్టుకురావాలి. అప్పుడు మనకు కస్టమర్ వచ్చినా కానీ బ్లౌజ్ వేసుకొని చూసినా కానీ ఇంకొక కుట్టు పడే ప్రసక్తి ఉండదు. అంత నీట్గా మనకైతే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టిచ్ దగ్గర మనం వేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా చూసారు కదా, ఈ స్టిచ్లోకి కలిసిపోయింది. ఇప్పుడు కింది వరకు కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు పాయింట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ రెండింటికి మిడిల్లో మనం కరెక్ట్ కుట్టు అయితే వేసుకోవాలి. ఎప్పుడు కానీ ఈ రెండు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఏది కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకుంటూ వేస్తే మనకు ఎక్కువ తక్కువ రాదు. ఇప్పుడు ఒకవేళ మీకు క్రాస్ ఉన్నా కానీ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ పద్ధతి కనుక మీరు ఫాలో అయితే మీకు ఫిట్టింగ్ కుట్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడైతే ప్లస్ పాయింట్ వస్తుందో అక్కడ మీకు ప్లస్ పాయింట్ గుర్తు తప్పకుండా వస్తుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చూసారు కదా, ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేసింది. సో మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఈ హ్యాండ్ కూడా చెప్తున్నాను. ఇక్కడ నుండి కరెక్ట్గా తీసుకున్నప్పుడు మనకు ఎక్కడైతే మనం ఈ కచ్చక పెట్టుకుంటున్నాం కదా, ఈ కచ్చక దగ్గర ఈ రెండు ప్లస్ పాయింట్లో మనం ఈ గుర్తులు రెండు కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ కూడా కరెక్ట్ ఖర్చుని తీసుకొని ఈ పొజిషన్లో ఒక్క టాకానైతే ఈ విధంగా వేసుకోండి. ఓకే, ఇలా వేసుకొని మనం కింద నుండి కుట్టు వేసుకుంటామా పైన నుండి కుట్టు వేసుకుంటామా అది మీ ఇష్టం. ఎలా వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా అయితే మనకు వస్తుంది. ఇదిగోండి ఇలా ఒక్క స్టిచ్ పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా పెట్టి మనం ఇందాక కరెక్ట్గా కొలుచుకున్నాం కాబట్టి ఈ విధంగానే వస్తుంది. ఇలా ఇక్కడ నుండి కిందకి ఇదిగోండి ఈ రెండిటికి మిడిల్లో చూసారు కదా, ఇక్కడ సమాంతరంగా ఉంది, ఇక్కడ సమాంతరంగా ఉంది, ఇక్కడ కూడా సమాంతరంగా వచ్చేసింది. సో బిగినర్స్కి ఈ టిప్ అయితే చాలా యూజ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెండు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. మన కుట్టు కూడా స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు కొంచెం ఎక్కువ తక్కువ ఏదైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా అయితే ఉంటుంది. ఇలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ సేమ్ ప్లస్ గుర్తు, ఇక్కడ సేమ్ ప్లస్ గుర్తు. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఎదుగుండి ఇలా ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అయితే మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది.
ఓకే. నెక్ పీస్ కోసం ఒక 1 ఇంచ్ క్రాస్ పీస్ అయితే ఇలా మనం కట్ చేసుకోవాలి. నెక్ వేసేటప్పుడు ఒక్కసారి మనం నెక్ని ఫ్రంట్ పార్ట్లని కొలుచుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఖర్చుకి తీసేసి ఈ విధంగా పాదం ఖర్చు తీసేసి ఇలా కొలుచుకోవాలి. అప్పుడు మనకు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 1/2 ఇంచ్ని అంటే మనకు సాగొచ్చు, లేదా కొంచెం నెక్ కొంచెం పెద్దగా తెగొచ్చు. మనం రౌండ్గా పెట్టుకున్నాం, వాళ్ళది నెక్ రౌండ్గా లేదు, అలాంటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అట్లా మనకు నెక్ అనేది ఎక్కువగా వస్తుంది. అలా ఎక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా మనం కొంచెం ఒత్తి పట్టి ఇలా గనక ఒక స్టిచ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా అయితే నెక్ మార్జింగ్తో సహా కరెక్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. సో మనం రౌండ్ అనేది కట్ చేసాం కాబట్టి ఈ కొంచెం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్లో మనం రౌండ్ అనేది కట్ చేసుకున్నాం ఒక 1/2 ఇంచ్. ఈ బ్లౌజ్ ఏమో రౌండ్గా లేదు, ఇది రౌండ్గా లేదు. చూస్తున్నారు కదా, ఈ షేప్ అనేది ఈ విధంగా ఉంది, ఈ షేప్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ షేప్ ఆ షేప్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ షోల్డర్ మటుకు జారదు. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టిని కూడా మనం కొలుచుకుందాము. ఈ విధంగా ఒకవేళ మనం కొలుచుకోకపోతే బ్లౌజ్ నెక్ అనేది ఎక్కువ కావచ్చు వాళ్ళ దానికంటే, అప్పుడు మనం మళ్ళీ విప్పి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్టే నెక్ వేసేటప్పుడు ఈ విధంగా కొలుచుకుంటే, ఈ కాస్త ఇంత ఎక్కువ ఉంది కదా, ఈ కాస్త మనం ఇక్కడ రౌండ్గా చేసుకున్నాం కాబట్టి ఆ కాస్త ఎక్కువగా ఉంటుంది. అది నో ప్రాబ్లం, మనకైతే షోల్డర్ అయితే జారకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మీ కటింగ్లో కనుక మీ బ్లౌజ్ కంటే ఎక్కువ తేడా అనిపిస్తే ఈ విధంగా వెనకాల ఒక స్టిచ్ ఇలా పట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోండి. అలా కుట్టుకోవడం వల్ల కూడా నెక్ అనేది చాలా టైట్గా ఉంటుంది, నీట్గా కూడా వస్తుంది, పట్టేసినట్లాగా కూడా ఉంటుంది నెక్ అనేది. ఓకేనా, ఇప్పుడు నెక్ ఎలా వేయాలి చూపిస్తాను. మనం క్రాస్ పీస్ని 1 ఇంచ్ అయితే కట్ చేసుకున్నాం కదా, దీన్ని అన్ని జాయింట్ అయితే చేసుకున్నాం. ఇది చిన్న నెక్ అనమాట. చిన్న నెక్ని ఏ విధంగా వేయాలి, ఇదిగోండి ఇక్కడ పాదం ఖర్చుతోటి తీసుకోవాలి. నార్మల్గా దేన్ని లాగకుండా ఈ విధంగా పట్టేసుకోవాలి. కుట్టేటప్పుడు దీన్ని కూడా లాగినాం అనుకోండి, ఇది సాగి నెక్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది. సో దేన్ని కూడా లాగొద్దు. కుట్టేటప్పుడు ఈ ఖర్చు అనేది అటు సైడ్ ఉంటే మనం పైనది కూడా అటు సైడే పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇటు సైడ్ ఉంటే ఇటు సైడే పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకోవడం వల్ల రివర్స్ అంటే ఇట్లా మలక పడకుండా ఉంటుంది భుజం దగ్గర. ఎప్పుడు కానీ నెక్ అయితే పాదం ఖర్చుతోటే మనం చూసారు కదా ఈ విధంగా వస్తుంది అనమాట. ఎప్పుడు కానీ పాదం ఖర్చుతోటే మనము మార్జింగ్ అనేది తీసుకోవాలి. నెక్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి, దేన్ని కూడా సాగనీయద్దు. పాదం ఖర్చు కంటే ఎక్కువగా మార్జింగ్ ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అని వేస్తూ ఉంటాము, అలా వేయకుండా ఇలా రౌండ్గా తిప్పుకొని ఇలా తీసుకోవాలి. ఎక్కడైతే ఈ రౌండ్స్ ఉంటుందో అంటే ఈ కర్వ్ ప్లేస్లో మనం ఇలా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకు నెక్ అనేది హెమ్మింగ్ చేసినా కానీ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా అన్నప్పుడు మనకి ఇట్లా వెడల్పుగా ఇలా బెండ్ అవ్వాలి. రౌండ్ కూడా ఇలా బెండ్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసి, లేదు అంటే ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా వెడల్పు అన్న తర్వాత, ఇదిగోండి ఇలా వెడల్పు అన్న తర్వాత మనకు
ఎంత అయితే ఈ ఫోల్డింగ్ ఉందో అంత మనం పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇక్కడ తక్కువ వచ్చి ముడతలు వస్తాయి, ఇక్కడ తక్కువ వచ్చి ముడతలు వస్తాయి. మనం ఏం చేయాలంటే ఇది వెడల్పు అనాలి, ఇలా ఇది వెడల్పు అని కచ్చకలు పెట్టింది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనం అనాలి అని మీదంగా కరెక్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఈ విధంగా సెట్ చేయాలన్నమాట. ఇలా అంతా ఈక్వల్గా వచ్చేలాగా ఇదిగోండి, ఈ కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కట్ చేసుకోవాలి, మనం ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. కరెక్ట్ మనం ఖర్చు ఎంత తీసుకున్నామో అంత మటుకు మనం మార్జిన్ తీసుకొని కరెక్ట్ ఈ ప్లేస్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా మనకు నీట్గా కనబడుతుంది, ఇలా నీట్గా కనబడుతుంది. ఇదిగోండి, ఇది ఎక్స్ట్రా పీసు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఇలా కట్ చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లౌజు ఈ లైనింగ్కి కచ్చకబడుతుంది. అందుకే బిగినర్స్ ఏం చేయాలంటే ఇలా అని కట్ చేసుకోవాలి. ఇలా అని కట్ చేసుకుంటే అప్పుడు కచ్చకలు అనేవి పడవు. సో కుట్టిన తర్వాత కూడా ఇంత నీట్గా మనకు వస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హెమింగ్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది. కావాలంటే మీరు ఇలా పెట్టేస్తాను, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉన్నదా, ఇక్కడ కూడా ఫోల్డింగ్. మళ్ళీ ఒక వీడియో తోటి మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్ మరి.